పాపమున్నదాగది బలమున్నదాగది కక్కొచ్చినాగది కళ్యాణం వచ్చినా కదా అంటారమ్మా. తల్లి దుదులు రాని 7 మెడల కలి 7 మెడల్లా 7 పడ్డాను మంది ఆశల్లో పెట్టుకొని ఒక కలి 7 మేడల్లో ఉన్నదో దాసి అంటావు. దాసి పేరేం పేరే మరి? నా పేరు చెప్పాలి. నా పేరు లేదా నీకు? ఊరు లేదా నాకు? ఏం పేరే నీ పేరు? ఎప్పుడు చూసినా పని మీద ఉన్నప్పుడే పిలుస్తావా నువ్వు? కాదమ్మా, ఏం పని చేస్తుర్రే? ఏం పని చేస్తున్నాడు? ఇక పొద్దుగాల ఎన్ని పనులు ఉంటాయి ఆడళ్ళు ఉన్నప్పుడు. కానీ నాకు కూర్చుంటే లేవస్తలేదు, లేస్తే కూర్చోవట్లేదు. పొద్దుగా లేచి ఈ పని ఆ పని చేసి 3 బాధలు ఎక్కడ తానం చెప్తానా. 3 బాధల కాడ చేస్తాను. తాను ఇల్లు లేదా, ఇంట్లో బాత్రూమ్ లేదా? ఇంట్లో బాత్రూమ్ లేదా? ఇక ఇల్లు లేదా నీకు? మరి బాత్రూమ్ లేదా అంటే ఇక మా పని గల మగని కారం కూర్చోండి. బాత్రూమ్ కట్టి ఇక ఏం చేసినా పని వల్ల మగాయనకి అధ్యక్షుడు అధ్యక్షుడు అంటే పెద్దగానే ఉంటుంది. ఎత్తునుండదా? కట్టి అయ్యా అంత 6 నెలలు ఏంటిదే కట్టించేది? అంటే పట్టుకుంటా వింటే పెట్టుకుంటావు అన్నట్టు. పెట్టుకునేది ఇంట్లో పెట్టుకునేది. అయ్యో అంటే పట్టుకునేది ఏంటంటే మాట ఇంటే పెట్టుకునేది దౌడం. ఇక కట్టి అయ్యా అనంగా 6 నెలల కట్టిండు. ఏంటిదే బాత్రూమ్ కట్టిండు. ఇక అధ్యక్షుడే ఇక అనంగా అధ్యక్షురాకి సీసీ రోడ్ పోసినప్పుడు సిమెంట్ సంచి మిగిలిచ్చాడు. సీసీ రోడ్ సిమెంట్ బాక్స్ ఒకటి మిగిలిచ్చాడు. ఇక మోరి కట్టినప్పుడు ఇంత ఉసుక మిగిలిచ్చాడు. ఇక కట్టి అయ్యా అనంగా 6 నెలలకు ఏంది బంగారెట్కి వెళ్తాడు బాత్రూమ్ కట్టిండు. అవ్వ ఇంత మంచి ఇల్లు కట్టి నేను ఒక్క బాత్రూమ్ చూడలేదు ఇక్కడ ఇళ్ళలో. అంత మంచి బాత్రూమ్ కట్టిండే లేదు. అది ఎట్లుందో మరి? అది ఎట్లుందో అంటే నేను ఇట్లా బాత్రూమ్ పేరు ఇట్లా చెప్తానంటే వీళ్ళు కూర్చున్న వాళ్ళంతా సుంచుకొని సంచలా పోసుకుంటారు. పొద్దుగాలు చేసి పీడిలు చేసుకుంటూ అక్కలను కరికొక నోట్లు వేసుకుంటారు. ఇవాళ రేపు పత్తులేరు కూడా కరికో సాల్పుకొక పారి ఒక నోట్లు వేసుకుంటారు. ఆ బాత్రూమ్ ఎట్లుందో అంటే చెప్పన్నా, ఆ బాత్రూమ్ లో బకెట్ పడితే నేను పడతా బకెట్ పట్టదా? అంత పెద్ద కట్టిండు. ఇక బాత్రూమ్ లో బకెట్ పడితే నేను పడతా బకెట్ పట్టదా? ఇంకేం చేయని చెప్పి పెట్టి అయ్యా అని తలిగిన. ఏంటిదే పెట్టించేది? బాత్రూమ్ కట్టుకున్నప్పుడు డోర్ పెట్టుకోరా? డోర్ పెట్టుకోవాలి. డోర్ పెట్టుకోకపోతే అనంగా 6 నెలలకు ఆ డోర్ పెట్టించాడు. మా పరిగల మగాయన ఏమంటే ఆయన ఏది పాత రోగాలు పడ్డాడు. పత్తలకు రోగాలు మా పైన వాన వెనుక పట్టగానే ఉన్నాయి లేని ఆయన అరిగినాయి. కిసోంటి అక్కలు ఏం చేయబట్టారు? ఏమే పిల్ల రాయని అడుగు పోదా కిలోల పత్తి పోదాం 10 రూపాయల కిలో నడ చెప్పలేవే అండి. ఇక పొద్దుగా లేచి నేనేం చేసిన మా పని గల్లమ్మ ఆయన కట్టి అనగా బంగారం కింద బాత్రూమ్ కట్టే. ఇక బకెట్లో నీళ్ళు తీసుకొని 9 కాబట్టి అల్ల కాబట్టి అందరు అటో లెక్క పట్టి బకెట్లో నీళ్ళు తీసుకొని పోయినా నేనేం చేసిన బట్టలు చేసిన బకెట్ ఇతర పెట్టి నేను లోపల కూర్చున్నా. బకెట్ పడితే నేను పడితే బకెట్ పడతా బకెట్ ఇతర పెట్టి నేను లోపల కూర్చున్నా. ఇక బకెట్ ఇతర పెట్టి నేను లోపల కూర్చుని స్నానం చేస్తుంటే వాళ్ళకేమరిక పాడైంది. ఏమంటే ఆ కాలంలో కరోనా ఏమంటే 30 పోరగాళ్ళకి చదువుకునే పోరగాళ్ళకి ఏమంటే స్కూల్ బంద్ అయిపోయి ఇక మనిషి కూడా చేతికిచ్చారు. 15,000 తోటి 20,000 తోటి 10,000 తోటి టచ్ ఫోన్లు. నూకుడు ఒకటి గీకుడు
ఏంటిదే పప్జాడు కేమాడు మా పని గల్లమో కానీ మా ఇల్లు ఏడుందనుకో బస్ స్టాండ్ కాడ ఇల్లు 3 బట్టల కాడ ఆ పోరగన్లకి ఏం పని లేక మా ఇంటి మోటార్ మంచి ఏది ఆఫ్ సెట్ పాడే ఆ చెట్టు కింద ఆడబెట్టి పప్జి ఆడబెట్టి గేమ్ ఆడబెట్టి పోరగాను చూడమంటే ఇక మేము వాళ్ళు నేను బాత్రూమ్ ఉన్నది వాళ్ళకేమెరక బకెట్ యువతలు పెట్టింది వాళ్ళకేమెరక ఆ పోరగాలు ఆడటోళ్ళు ఆడక గజ్వేల్ దిక్కే ఫైర్ స్టేషన్ దిక్కే వాడు కర్మంద పచ్చలు ఎర్ర కోసుకొని 4 బయల పండేసుకొని వాడొచ్చ కర్మంద పచ్చలు అనుకుంటా ఈ పోరగాళ్ళు పాడగాలి చేతిలో ఒక్క పైసలు ఇదే ఊరికి రాజు ఒక్క రూపాయి లేదు ఇక్కడెక్కడ చూసి కర్మందల పచ్చలు పానం కొట్టుకోవట్టే కొందామంటే రూపాయి లేదా మా అవ్వగారు పెట్టి ఇద్దరు బకెట్ పాడైందా ఇక్కడెక్కడ చూసి నేను లోపల ఉంది వాళ్ళకేమరక బకెట్ల నీళ్ళు వారవసరు బకెట్ తీసుకుపోయి బండి వేసారు కట్టుకుందామంటే నా బట్టలు అటే పాయి బాత్రూమ్ ఇటే పాయి బకెట్ ఇటే పాయి ఉన్నది ఉన్నట్టు వాడు కర్మంద పచ్చలుడు బకెట్ తీసుకుని వాడి కాలం పట్టుకుని అబ్బకే వాడబట్టే నడులే బస్ స్టాండ్ కాడ ఇల్లాయ్ ఇక నా బకెట్ ఎటువాయ్ అని చెప్పి బట్టలు ఇటైపోయింది బాత్రూమ్ అటైపోయింది ఉన్నది ఉన్నట్టు ఎవడవాడి తిరిగి చేసిన పట్టుకొని ఇక నేను పోతుండే చూడు ఒక్క మగోళ్ళు ఉంటే అంత ఎదురు మొత్తం పట్టుకో ఇక నేనే అట్లా ఉరుకుతున్నట్టే వాళ్ళు అట్లా వస్తురు అంటే బకెట్ వాయ్ అని నేను ఉరుకుతుంటే ఏమంట చూడమంట ఈ కేసీఆర్ దిగిపోయిండా రేవంత్ రెడ్డి ఎక్కిండా లక్షణలో తినం పాడైంది అది హాయిగా కృష్ణపురపల్లి చూడమాట ముదిరాజు కులానికి అధ్యక్షుడు మా పని గల మగ ఆయన ఈయన పట్టుకుంటే 4 ఓట్లు వస్తే ఎరికే వాళ్ళు చక్కగా ఏం చేసి ఫైర్ స్టేషన్ 3 డిసెంబర్ దిగిరి వాడు తెలంగాణ రావట్టే వాడు కాంగ్రెస్ రావట్టే వాడు సిపిఎం రావట్టే ఆయన చూడమంటే ఏది బీజేపీ వాళ్ళు దిగిరి రఘునందర్ రావు దిగి అక్కడ ఫైర్ స్టేషన్ కాడ మూల మీద ఇక వాళ్ళు నేనేది బకెట్ కోసం నేనే పడుతుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇరికే నన్ను చూసి పువ్వు గుర్తుకే మన ఓటు అది నాకు కూర్చుంటే లేవస్తలే లేస్తే కూర్చోవస్తలేదు వెనక మా డోల్తారం కొట్టుని తీసుకుపోయి ఎవడాల గుడికి అక్కడ గుండు కొట్టించుకుంటా మంత్రసాన్లు కావాలంటావా? అయ్యో మంత్రసాన్లు దొరకరా పొర్రి. అయ్యయ్యో ఏనాడు దాసి బిడ్డల తరమ కాంతలైన పురుషానికి నవా 9 గడియలండి కొండల లోపల తెప్పలలో తేలిపోతున్నాయి. తల్లికి కూర్చుండ వద్దలేదు తలేని పాముల బొక్కలేని కొలదు కులాడుతుంది దేవి లెక్కల్లి 2 దాసి బిడ్డలు మంత్రసారి మంగమర పట్టి కొత్త మారి కులచ్చ గుమ్మడి వదనాల మామి నీతి సంగల
అంటే నేను చెప్పాను అన్న, ఓయమ్మనే, ఓ అక్క అంట, అక్క అంటే నీ బావ పెళ్ళి అన్న, చెల్లి అంట, చెల్లి అంటే నీ మరిది పెళ్ళి అవునా? ఓ మరి ఇంకేమన్నా నేను ఎవరి పెళ్ళాలి మరి? నా మరికి నేను నీ మరి మా అయితే అయితే అంటావా? దాసిలారా మంత్రసాని మంగళ నేనే నువ్వేనా? అయితే నువ్వు చేస్తున్నావా? నేను మత్తగా చేసిన మత్తగా పోసిన కాన్పులు డెలివరీ చేస్తున్నావా? చేస్తా పోతా, పుట్టిన పిల్లల నీళ్లు పోతా, కాన్పులు చేస్తా. అయితే మా దొరసాని ఒకవేళ కలిగేడు మేళల్లా సుశీలరానికి ఒకవేళ ఆపత్తి పడుతుంది అమ్మా, వేగిరమే నేను దొరకరమ్మన్నది. పిల్లరాని పిల్లలని ఆపత్తి పడుతుంది, వేగిరంగా దొరకరమ్మంటుంది అంటావు. ఓరి ముసలాడా తలిగింది రా గిరాకి, ఏం చేస్తున్నావురా? మనం నీకు ఎప్పుడు అదే పనారా? చలికాలం దినం పొయ్యిల కొర్రాలు ఎగేస్తున్నా అంటావు. ఈ ముసలాడు సామాన్య పొడి కదా, ఎప్పుడు వెనక తాళమే కొడతాడు గాని ఎసంటోడు ఎరికేనా? ఈ ముసలాడు ఎసంటోడు ఎరికేనా? బొమ్మ అంటాడు, కొంగు మూడు వేసుకుంటాడు. ఈ మూడ కొడుకు ఆయన బట్ట కట్టనాడు, ఆయన జాగ్రత్త చూడను, పేరల్లాలు పెట్టినాడు, బొట్టు పెట్టుకొని కిషోడు శీశుడు కొన్నాడు అనేడు. అశనికారులో పుట్టిన అసంత పోనీయడమ్మా. సరే కానీ జర రామ్మ, మా దొరసాని ఆపత్తి పడుతుంది, జర వేగిరమే అంటాడు ఎరికేనా? అప్పుడప్పుడు పోసి పోసి అంటాడే కంటే వీళ్ళంతా లోకమంతా ఏమనుకుంటారే? మళ్ళా దొడ్డుగానే లేవు, చూస్తే సన్నగా సున్నముల పుల్లలు బక్కనే ఉన్నావు. 10 మందికి ఒక్కదానికి సంసారం ఎట్లా చేస్తున్నామంటే కూసున్నోళ్ళు ముగ్గురు, ఇక్కడ ముగ్గురు, అక్కడ ముగ్గురు, మనం ఆరుగురం. వీళ్ళు ఏడి కాపోతారంటావు. 10 మందికి ఒక్కదాన్ని ఎట్లయినా అంటే ఇవాళ రేపు అవద్దమని అతకాలి. ఎట్లా అతకాలి? ఇగురమని ఉండాలి, ఈ పన్న గట్టిగా ఉండాలి. ఎందుకో ఇగురంతో ఇల్లు మంది ఈపు గట్టిగా ఉన్నది. మొగోడు ఆ పాటలు లాగేసి కిందేసి మీదేసి గుద్దినా కానీ రాత్రి 12 కల్లా ఎవ్వయ్య ఇక్కడ పెడతా ఉంటదట. అయితే రంక నేసినప్పుడు పొంక నేర్వాలి, పొంక నేసినప్పుడు బోరే నేర్వాలి. 10 మందికి ఒక్కదాన్ని సంసారం చేస్తున్నట్టు వీళ్ళు కూర్చున్నారు, ఏమనుకుంటారు? నేను 10 మందికి ఒక్కదాన్ని ఎట్లా అయినంటే మా అత్తకు 4 కొడుకులు పుట్టిండ్రు. 4 కొడుకులు, 4 లగ్గాలు చేసింది. 8 మంది అయ్యారు. మా అత్త 9 మంది. మా మామ. అత్త మామకు శాత కాకుండా అయిపోయింది. వాళ్ళకి సంసారం నింపుదామంటే అది లేక నా పెద్ద కోడలను చదివితే నా చేతిలో పెట్టింది. ఆ సంసారం నింపుకొస్తున్నా చెప్పినా గానీ 10 మందికి ఒక్కరు సంసారం చేస్తారు ఎవరన్నా లోకం మీద? మేమేడు కాకపోతే మా పరిచయం. అమ్మా దాసిలారా, అపసోపడబడుతుంది. హైవే గిరంగరమ్మల్లా
వచ్చినాయి నాడు ఒక కలిగెళ్ళే కాలం వచ్చింది లైసన్ ఉందా పిల్లగాని ఏమో చూడు మగపోరుడు ఆడపిల్లల చూడురే లైసన్ ఉంది లైసన్ ఉందంటే లైసన్ అంటే మగ పిల్లగానికి అయితే లైసన్ ఉంటది ఆడపిల్లలకి అయితే లైసన్ ఉండదు ఆ కన్న తల్లి ఒక ఏనాడు ఒక అలనాడు ఒక ఏనాడు తల్లి ఒక సుదిల రాని జన్మ ఎత్తినప్పుడు 3 గల్లు మోర్సు ఎండిపోయింది వచ్చిన మంత్రసాని మంగమ్మ రాయ తీసుకుపోయి కడిగి కలుస్తామంటుంది మంత్రసాని మంగమ్మ మంత్రసాని మంగమ్మ ఏనాడు ఒక పుట్టిన పిల్లగాని అందుకొని ఏనాడు ఒక తల్లికి ఏనాడు ఒక తలగొంగు కట్టింది అడిగి కాలికి ఏనాడు ఒక తల్లి పక్కల పిల్లలుగాని ఎత్తనాలి దొరసానికి లేక లేక కొడుకు పుట్టిండు వాళ్ళు తిరిగని యాత్రలు ఇద్దరు బిడ్డలు కనుక్కొని లేక లేక కోటి నోములు అయ్యో తోలునారాయి తప్పు తప్పు పోయింది కట్టినారైతే కట్టుకునొచ్చు నాదేమన్న దొరసానికి
ఎప్పుడు చాట్లు పెట్టుడు, బొంద పెట్టుడు నాయముండా? అయ్యో ఇగో ఏంటంటే పచ్చి రొట్టె తింటే పసుకుని వచ్చింది, కాల్చి రొట్టె తింటే కట్టుకొని వచ్చా అంటావు. అవును. ఓ తెలియలారా తెలియలారా నలవయ్యారే మీరు నిలువయ్యారే తెలియలారా వీరందరూ నలవయ్యారే మీరు నిలువయ్యారే. అదే ఏమన్నా పక్షాపని రాయమని పరకశాపనుకున్నావు, మార్పు కడుకున్నావు, లేకపోతే అది కొర్రబెట్టి అనుకునేవా? అయ్యో పిల్లగాడు కర్రే ఉట్టిండు. అంటే వాళ్ళ తల్లి ఆ పిల్ల కడుపులేనప్పుడు కాటిక డబ్బులు మింగిందట, బొంత పురుగులు మింగిందట, చీడి గింజలు బుక్కిందట, దాన్ని నల్లగా అయితే 9 నెలలు మోసేది 10 నెలలు మోసింది కర్రెగా అయింది పిల్లగాడు. కాటిక డబ్బులు మింగిందట అంటే కాటికి డబ్బులు మిగిలిన అయితే పొట్టలున్నాక ఏం చేయాలంటే ఇగో తవ్వడి కారపొడి బుక్కాలి, ఎర్ర కుడతారు. కారపొడి వాళ్ళు బుక్తారు, మైదాకు ముద్దలు మింగుతారు, ఎర్ర మైదాకు ముద్దలు మింగుతున్నా పొలం అడుగు కూర్చున్న పొలం. అయ్యయ్యో దినమందు ఒక ఏనాడు అతిక నోములు నోములు ఇద్దరు ఆడపిల్ల కనుకున్నా, కోటి నోములు నోమి కొడుకులు కనుకున్నా నేను. పొడిసే కన్నా వంకొంది మెరుగది కన్నా వంకొంది కరెంట్ ఎల కన్నా వంకొంది కడగల్ల ముఖము కడిగిన సింగారమే కడగల్ల సింగారమే తల్లి పక్కల పిల్లారమ్మో అలనాడు దిన మంది ఒక ఏడాదికి 12 పండుగల మంగళారతులు బిడ్డలు ఉన్నారు కానీ గోత్రం కొనియాడ కొడుకులు లేరని కోడి బాధల పడ్డా కొడుకును కనుకుల్లా కన్న తల్లి సుధుల రాని ఒక బిడ్డ కర్ణవతి దేవుని చూసుకుంటే ఒక కొడుకును చూసుకుంటే సంతోషపడుతుంది. అల్లాడు ముద్ద ఒక ఏళ్ళ కొడుకును సాగుతుంది, 1 రోజు 2 రోజులు 3 రోజులు అవుతున్నాయి. కన్న తండ్రి సుందర శీల మహారాజు కచేరి మీద వేడు ఒక కొడుకు పేరు మీద కొన్ని దానాలు ధర్మాలు పంచుతున్నాడు. కన్న తల్లి ఒక ఏనాడు సుధుల రాని కొడుకును సాగుతున్నది. ఇంత పిల్లగానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు 3 ఏళ్ళ 21 రోజు దగ్గరికి వచ్చింది. ఆ 3 ఏళ్ళ 21 రోజు నాడు అయ్యయ్యో దాసిలారా ఇలా నా నాదుడు మాత్రం నాదుడు బయట ఇలా పట్టు బ్రాహ్మణులు తీసుకురమ్మనాలి. నూతనాగిరి పట్నం పోయి పట్టు బ్రాహ్మణులు తీసుకురా కొడుకు పేరు నా కొడుకు పేరు పెట్టనని ఒక తల్లి సుశీల రాని ఈనాడు రగరాజు కలియేడు మెడలోకి వచ్చిండు. నాదా ప్రాణేశ్వర ఇయ్యాల లేక లేక మన ఇద్దరు బిడ్డతో కొడుకు జన్మం ఎత్తిండు. ఆనాడు కొడుకును కళ్ళ చూసింది. నాదా ప్రాణేశ్వర ఇయ్యాల మాత్రం కొడుకు జన్మం ఎత్తిన వెంటనే ఒక కన్న తల్లి సుశీల రానేమన్నది, ఒక నాదా ప్రాణేశ్వర అలనాడు మన పెద్ద బిడ్డ అరుణవతి దేవిని మాత్రం ఏనాడు కవి స్వామి పట్నం క్షత్రియ రాజుకి కళ్యాణం చేసినాము. తోడ ఉన్న తమ్ములు లేరు, అన్నలు లేరు, ఎంతో బాధపడ్డది. మన బిడ్డ అరుణవతి దేవి కనుక చేసినట్టు సంతోషపడదు, సంబూరపడదు, నాకు లేక లేక తమ్ముడు పుట్టిండాలి. అప్పుడు మాత్రం కరగరాజు ఒక సుందరశైల మహారాజు ఇద్దరు పారదేవన్ల పంపిండు. ఇద్దరు పారదేవన్లు మాత్రం కాదేవి స్వాలపురి పట్నం వచ్చిండ్రు. అయ్యా క్షత్రియ మహారాజా ఇయ్యాల మాది మాత్రం సుందర శైలపట్నము, మీ యొక్క మామ మాత్రం సుందర శైల మహారాజు, మీ అత్త సుశీల రాణి కోటి నోములు నోమెందుకు కొడుకుని అనుకున్నారు. నీ భార్య అరుణవతి కనుక ఏమన్నా
క్షత్రియ మహారాజు చెప్పిండ్రు. ఆనాడు క్షత్రియ మహారాజు ఎంతో సంతోషపడ్డాడు. ఇది వారదాకా మాకు రానున్న కాలంలో తొవ్వలు మాసిపోతాయి అనుకున్నాము. ఇలా నాకు లేక లేక బామ్మర్ది పుట్టినాడు సంతోషపడ్డాడు. ఒక ఇద్దరు పారదములు తీసుకుని కలియేడి మెడలోకి వచ్చిండు. అరుణవతి దేవి ఇలా ఇద్దరు పారదములు వచ్చి మీ తల్లిదండ్రి మాత్రం కోటి నోములో ఒక కొడుకును కనుక్కున్నారట. ఎరుకయ్య ఏమన్నారట, మనం ఇప్పుడే పోదామన్నాడు. ఆ అడవిలో ఒక అరుణవతి దేవి లేక లేక తమ్ముడు పుట్టిందన్నప్పుడు ఎంతో సంతోషపడుతుంది, సంబూరపడుతున్నది. రానున్న కాలంలో తొవ్వలు మాసిపోతాయి అనుకున్నా నేను. దేవుడు లేక లేక నాకు తమ్ముడు పుట్టిందంటుంది దేవి. వేగిరంగా వెళ్ళిపోదాం నాదా ప్రాణేశ్వర, నా తమ్ముడు చూడన్నది. తమ్ములు చూడనని క్షత్రియ మహారాజు నింబడి పెట్టుకున్నది. సుందరశైల బత్తమో కొల్లారి మందు కట్టి నా బిడ్డ కొడుకుని కొల్లారా బిడ్డ